ఈ విద్యానేసరికి దీంట్లో 12 లగ్నాలు ఉన్నాయండి. 12 భావాలు, 12 లగ్నాలు అంటారు. లగ్నం అనేసరికి పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్, ఆయన స్వభావం, ఆయన వ్యక్తిత్వం, ఆ మనిషి ఏ విధంగా ఉంటాడు, ఆయన స్ట్రెంత్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఆయన థాట్స్ ఏ విధంగా ఉంటాయి, మనిషి ఏ విధంగా ముందుకు రాగలుగుతాడు అని తెలుసుకోవచ్చు. నెంబర్ సెకండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ అర్నింగ్ అంటారు. అంటే సోర్స్ ఆఫ్ అర్నింగ్, ఏ విధంగా అయినా అర్నింగ్ చేయగలుగుతాడు, అంటే జాబ్ ద్వారానా వ్యాపారం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మా సమాజంలో 90% విఫలంకి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. ఒకటి చేయాలి, ఒకటి చేస్తారు అని విఫలం అయిపోతారు. సక్సెస్ రాదు వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కడికి విజయం పొందని పంపించాడు. ఇక్కడ ప్రపంచంలో వచ్చిన ప్రతి మనిషి ఒకటే లక్ష్యం, నేను విజయం పొందాలి. ఆయన సృష్టికర్త ఒక లక్ష్యం ఈయనకి సక్సెస్ చేయాలని చెప్పి, విజయం చేయాలని చెప్పి, కానీ వచ్చిన మనిషి కూడా నేను విజయం పొందాలి. కానీ ఎందుకు విఫలం? గ్రహాల స్థితి. ఎందుకంటే భగవంతుడు కూడా ఒక సిస్టమ్ పెట్టాడు, ఆ సిస్టమ్ పేరే గ్రహాలు అంటారు. గ్రహాలు బాగా లేకపోతే మనిషి కష్టాలు వస్తాయి చెప్తారు కదా. గ్రహాలకి రెండో పేరు వచ్చేసి టైం అంటారు.